నెలాఖరు వరకు రైతు బంధు వేస్తాం, మరి వేసిందని అని చెప్తాను కదా. ఇది బరాబరి వార్త, ఇది వెలుగు పేపరే. అధికార పక్షానికి సంబంధించిన వెలుగు పేపర్లోనే రైతు బంధు వేయలేదు అని ఒప్పుకున్నారు వీళ్ళు. ఇప్పుడు అంటే మీ రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు ఆడుతున్నారని అర్థం. మొన్న రాధాకృష్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఏబిఎన్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రైతు బంధు వేసేసినాం, జీతాలు వేసేసినాం అని గౌతమ బుద్ధుడు చెప్పినట్టు వలిస్తాడండి ప్రవచనాలు. అంటే ఆ రోజు మొత్తం అబద్ధమే కదా నీ ఇంటర్వ్యూ మొత్తం, ముఖ్యమంత్రి గారు. లేకపోతే ఇప్పుడు మీ మంత్రులు అబద్ధాలు ఆడతానులా. అంటే చూడండి, కాంగ్రెస్లో ఒకరికొకరికి పొంతన లేకుండా ఉన్నది వీళ్ళ పరిపాలన. ఒక లీడర్ ఉంటే నిక్కచ్చిగా, నిబద్ధతతో, నిజాయితీతో ప్రజలకు వేసిపడేయాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి అబద్ధాలు ఆడతావు. మళ్ళీ నీ మంత్రులు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఈ నెల నా ఆఖరి వరకు రైతు బంధు వేస్తామంటారు. ఇదే మీ సిగ్గు మీరు తీసుకున్నట్టు కాదు. ముందు అందరూ ఊసవర్రి, పరువు పోతుంది. మీరు ఏ బట్టి పక్క రాష్ట్రం వాళ్ళు నవ్వుకుంటారు. ఇన్ని రోజులు పక్క రాష్ట్రం వాళ్ళు తెలంగాణ చూస్తే భయపడేది, తెలంగాణ చూస్తే కుళ్ళుకునేది. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చినాక నవ్వుకుంటారు. ఓ ఇన్ని అప్పులు ఉన్నాయట, బయట వేసిండ్లు అని నవ్వుకుంటారు. ముఖ్యమంత్రి గారు మాట, మంత్రులు మాట, ఒకరికొకరు పంతన ఉండదు. ఇప్పటికే 30 లక్షల మందికి డబ్బులు పడ్డాయి. ఎక్కడి నుంచి పడ్డాయి? జర లెక్కలు తీసి చూపిర్రి, లెక్కలు తీసి చూపిర్రి. 80 లక్షల మంది రైతులు ఉన్నారట రాష్ట్రంలో. బీఆర్ఎస్ తప్పులు బయటపడతాయనే ఫైళ్లను మాయం చేసే కుట్ర ఇక మళ్ళీ లేని ముందడేసింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఏం ఫైళ్లు మాయం చేసిండ్రు? మరి ఫైళ్లు మాయం చేసిందట. ఏవే ఫైల్లో ఈ పేపర్లో కొద్దిగా చెప్పుకరాకపోయిండ్రు. మరి ఈ నెలాఖరు వరకు రైతు బంధు వేస్తాం ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా బట్టి విక్రమార్క వర్గానికి సంబంధించిన మనుషులు. రేవంత్ రెడ్డి మీద ఏదో కుట్ర జరుగుతుంది. మొన్న ఆ బట్టి విక్రమార్క గారి సతీమణి గారు ఏమన్నారంటే, మా శ్రీవారు ఈ రాష్ట్ర సమస్యల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం 6 నెలలు పాదయాత్ర చేస్తే ఎవరో ఒక అనామకుడు ఢిల్లీలో పోయి ల్యాబింగ్ చేసుకొని ముఖ్యమంత్రి అయిండు అని చెప్పింది వాళ్ళ సతీమణి గారు. అంటే ఏదో జరుగుతుంది కాంగ్రెస్లో మొత్తానికి. స్థిరమైన ప్రభుత్వం అయితే అయ్యేటట్టు లేదు. స్థిరంగా 5 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ పార్టీ పాలించే అవకాశాలు కనిపించలేవు. నేను ఎన్నికల ముందుకే చెప్పిన, స్థిరమైన ప్రభుత్వం రావాలి, స్థిరమైన ప్రభుత్వం రావాలి అని చెప్పిన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్కసారి మీరు గత చరిత్రను ఒక్కసారి వెలికి తీసి చదువుకోరు. ఈ 55 సంవత్సరాలు వాళ్ళు పాలిస్తే ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నిసార్లు ముఖ్యమంత్రులు మారిలు? 5 సంవత్సరాలకు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నది ఒకే ఒక్క రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి తదనంతరం ఆయన మరణించిన తర్వాత 2 సంవత్సరాల కోలు మారిండు. కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య. అంతకుముందు కూడా గట్లనే మారిండు. కాబట్టి ఏదో జరుగుతుంది. ఇక వీళ్ళే రైతు బంధు వేయలేదని ఒప్పుకున్నారు. 30 లక్షలు అనే మాట కూడా అబద్ధం వీళ్ళు చెప్పేది. ఎందుకంటే ఎక్కడ ముఖ్యమంత్రి గారు సీరియస్ అవుతారో ఏమో అని ఇగో ఈ 30 లక్షల మంది అంటారు.